అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'నీకంటే ఒకటి ఎక్కువ' అనే ఒక సరదా కథను వినేద్దాం. రాయలవారు ఒకసారి వాళ్ళ ఆస్థానంలో ఉన్న కవులందరికీ కలిపి రకరకాల పోటీలు పెడతారనమాట. అందులో ఈ తాతాచార్యుల వారికి, తెనాలి రామకృష్ణునికి పడదు. ఎందుకంటే ఈ రామకృష్ణుడు ఎప్పుడు తాతాచార్యుల వారిని ఆట పట్టిస్తూ ఉంటారు. అందరికీ ఆసక్తి కలిగించే చిత్రమైన పోటీని పెద్దన్నగారు ప్రకటిస్తారు. అదేంటంటే తిండిపోతుల పోటీ. ప్రశస్తమైన నేతితో తయారు చేసిన ఘుమఘుమలాడుతూ నోరూరిస్తున్న లడ్డూలు ఇక్కడుంచాం. ఎవరు ఎన్ని లడ్డూలు తినగలరో ముందుగా చెప్పిన దానికంటే కనీసం ఒక్క లడ్డు అయినా ఎక్కువ తిన్నవారికి ఈ ఏటి మేటి తిండిబోతుగా గుర్తించి గెలిచిన వారికి 100 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాం అని చెప్తారు. ఒకవైపేమో నోరూరించే లడ్లు, మరోవైపేమో 100 బంగారు నాణాలు. ఇంకా అనేసరికి అందరికీ ఆశ పుడుతుంది. నేను 25 లడ్లు తింటా అంటాడు భట్టుమూర్తి. రామకృష్ణుడు వెంటనే నీకంటే నేనొకటి ఎక్కువ తింటా అంటాడు. రామరాజభూషణుడు నేను 30 లడ్లు తింటా అనగానే రామకృష్ణుడు నేను ఒకటి ఎక్కువ తింటా అంటాడు. తాతాజీ వారి సైగనందుకుని అప్పన్న లేచి అబ్బో ఆశ, బంగారం కొట్టేద్దామనే నేను ఏకంగా 50 లడ్లు తింటా అంటాడు. రామకృష్ణుడు తొణక్కుండా నేను ఒకటి ఎక్కువ తింటా అంటాడు. ఇంకా అక్కడ ఉన్న తంబికి ఒళ్ళు మండిపోయి ఏమిటి నువ్వు తినేది, నేను ఏకంగా 100 లడ్లు తింటా అంటాడు. ఇంకా రామకృష్ణుడు కూడా తడుముకోకుండా నీకంటే నేను ఒకటి ఎక్కువ తింటా అంటాడు. ఇంకా ఆ మాట విని అందరూ నిశ్చేష్టులవుతారు. ఒకరు 100 లడ్లు తినడం అంటే మాటలా? ఆ తంబంటే తిండి పుష్టి కలవాడు గనక తినగలిగిన రామకృష్ణుడు తినగలడా? ఇందులో ఏదో కుతంత్రం ఉంది అని పెద్దన్నగారు అనుమానంగా తాతాజీ వైపు చూస్తారు. ఇంకా తాతాజీ పెదవులపై చిరుదరహాసం కనిపిస్తుంది. దాంతో ఇదంతా రామకృష్ణుడిని అవమానించడానికి పన్నిన కుట్ర అని, ఇందులో తనని ఇరికించి సూత్రధారిని చేశారని పెద్దన్నకి అర్థమైపోతుంది. పోటీ ప్రారంభించండి అంటారు తాతాజీ ధర్మగర్భంగా. అందరికంటే ఎక్కువ తింటానన్నవాడు తంబి గనక 100 లడ్లు అతని ముందు పెడతారు. ఇంకా తిండిపోతున్న తంబి ఆత్రంగా గబగబా లడ్లు తినడం మొదలు పెడతాడు. 10-15 లడ్లు తిన్న తర్వాత వేగం తగ్గిపోతుంది. ఇంకా 25 లడ్లు తిన్నాక ఇంకా ఆయాసం మొదలైపోతుంది. ఇంకా 50 లడ్లు తిన్న తర్వాత గుడ్లు తేలేస్తాడు. 51 లడ్డు సగం తింటూ ఇంకా తినలేక వెనక్కి విరుచుకు పడిపోయి ఇంకా తినలేను బాబో అంటూ చేతులెత్తేస్తాడు. ఇహ రామకృష్ణుడి వంతొస్తుంది. అతడు ముందుకొచ్చి నేనేం చెప్పాను అని అడుగుతాడు. అప్పన్న కల్పించుకుని ఏం చెప్పావా, ఆ తంబి కంటే ఒకటి ఎక్కువ తింటానన్నావు అంటాడు. మావాడు 51 తిన్నాడు అని చెప్పాడు. రామకృష్ణుడు తల పంకిస్తూ ఆహా, ఒకటి ఎక్కువంటే అని ప్రశ్నిస్తుంటే ఒకటి ఎక్కువంటే 51 కన్నా ఎక్కువ 52 అనేశాడు తాతాజీ గారు. రామకృష్ణుడు గంపలోంచి ఒక లడ్డు తీసి ఇదిగో ఇది 52ది, 51 కంటే ఒకటి ఎక్కువ అని చెప్పి ఆ లడ్డు తినసాగాడు. అన్యాయమో, చిచి తొండి అని ఆక్రోశించాడు అప్పన్న. ఇంక పెద్దన్నగారు నవ్వి ఇదే న్యాయం, రామకృష్ణుడు ఎవరే ఇంక చెప్పినా అంతకంటే ఒకటి ఎక్కువ అన్నాడు. 51 మీ వాడు తింటే 52ది ఇతను తిన్నాడు. విజయం ఇతనిదే. ఈ సూక్ష్మం గ్రహించలేకపోవడం మీ అందరి తప్పు అని అంటారు. ఇంకా హర్షధ్వానాల మధ్య రామకృష్ణుడిని పొగుడుతారన్నమాట. అలా రామకృష్ణుడు తన తెలివితేటలతో ఆ పోటీలో నెగ్గుతాడు. కథ కంచికి మనమెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.